హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్లో ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్లో ఈరోజు నేను గర్ల్స్ బ్రాస్లెట్ని తయారు చేశాను. ఎలా ఉందో చూసి చెప్తారా? మరి ఈరోజు గర్ల్స్ బ్రాస్లెట్ ఆర్ కడియా తయారు చేశాను. పూర్వం కడియా కన్నా ముందు కంకణం కదా అందరూ ధరించేవారు. కంకణం అంటే ఏంటి? కంకణం ఒక ప్రమాణం చేసినప్పుడు మణికట్టుకు చుట్టుకునే దారపు పోగుని కంకణం అనేవారు. కంకణం అనే పదానికి కానీ కంకణం అంటేనే ఒక అంకితం భావంతో కూడిన ఒక కవచం అన్నమాట. ఒక వ్యక్తి ప్రతిజ్ఞ చేసినప్పుడు దానిని ధరిస్తారు. కంకణం అనే దాన్ని వివాహ శుభకార్యాల్లో కావచ్చు, లేదా వ్రతాలు హోమాలు సమయంలో కావచ్చు, లేదంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఈ కంకణం అనేది ధరిస్తారు. కంకణం అనేది చాలా విలువైనది, చాలా విలువలతో కూడుకున్నది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం, ఆ దేవుడి యొక్క రక్ష మనకు ఉంటుందని ఆ దేవ కంకణం, ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ కంకణం మనకి ధరిస్తాము. అలాగే వివాహ సమయంలో కూడా రాఖీ పౌర్ణమి, మెయిన్గా రాఖీ పౌర్ణమి సమయంలో అక్క తమ్ముడు కానీ, అన్న చెల్లెలు కానీ, సోదరుడికి అంతా మంచి జరగాలని, అంతా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ రాఖీ పౌర్ణమి రోజు వాళ్ళ సోదరులకు రాఖీ కడతారు. దానిని రక్షా కంకణము అంటారు. వ్రతాలు హోమాల్లో కూడా మనం మంచిగా ఒక కోరిక లేదా ఒక పని అనుకొని అది సంక్రమంగా జరగాలని ఆ దైవనామస్మరణ చేసే వ్రతం హోమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలన్న ఆ దైవనామస్మరణ చేస్తూ కట్టుకునే కంకణమే దారమే ఈ కంకణం కదా ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ బ్రాస్లెట్ తయారు చేశాను కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? ఈరోజు ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తయారు చేయడం జరిగింది. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని మీరు ఎలాగా ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తారా? మరి క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఈ బ్రాస్లెట్ నచ్చిందా? చాలా సులభంగా చేశాను. ఎవరికైనా చేసుకోవచ్చు. ప్రెజెంట్ ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా అందరూ ఇదే వాడుతున్నారు కదా. నచ్చిందా మరి మీకు? నేను అతి సులువుగా ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్లో మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.